బట్టి వాతావరణం గత 4-5 దినాల నుంచి కూడా వర్షం ఉన్నప్పుడును ఆయన ఉచితమైన ప్రేమ చేత ఈ ఆదివారం దినమున కొంత వాతావరణము ప్రభు మనమందరం మందిరంలోకి వచ్చి ప్రభుని ఆరాధించడానికి స్తుతించడానికి అవకాశాన్ని ప్రభు కలగజేసిందని బట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభాయాలు కలుగునుగాక. మనము బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండ గ్రంథంలో యాకోబును గురించిన సంగతులు, వారి తండ్రి ఇసాకు తండ్రి అయిన అబ్రహామును గురించిన సంగతులు మనం వింటూ వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో 12 సంగతులు, యాకోబును గురించిన సంగతులు బైబిల్ గ్రంథంలో మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు ఇటు కూర్చున్న వారు కాదు, ఇటు కూర్చున్న వారు నేను ఆది కాండంలో అధ్యాయాలని చెబుతూ ఉంటాను. ఎక్కడున్న యాకోబు మీరు చెప్పాలి. ఇక్కడ అందుకే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు చెప్పగాకండి, ఇటు కూర్చున్న వాళ్ళని అడుగుతాం. కొంచెం ఎవరైతే కొంచెం బద్ధకంగా ఉంటారో వారిని కొంచెం ఎంకరేజ్ చేయడానికి అందుకే అడుగుతున్నాను. దయతో మీరు చెప్పాలి. ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు ఎక్కడున్న యాకోబు చెప్పండి. మీరు చెప్పగలరు. రైట్, భర్త చెప్పేశాడు. అందరూ చెప్పాలి. ఆదికాండ గ్రంథము 25 అధ్యాయము 21 నుంచి 23 వరకు ఎక్కడున్న యాకోబు? తల్లి గర్భములో ఉన్న యాకోబు. 27వ అధ్యాయం మొదటి 12 చరణాలు ఎక్కడున్న యాకోబు? ఇంటికాడ ఉన్న యాకోబు అని చెప్పండి. ఓకే, 2 చెప్పేశారు కదా. 3వ 28వ అధ్యాయం మొదటి 12 చరణాలు. 28వ అధ్యాయం ఆదికాండం. ఈ తోడు కొంచెం చెప్పగలరు, ఎందుకంటే మీరు రాసుకున్నారు కనుక చూసి చెప్పగలరు. ఈ తోళ్ళకి అసలు అలవాటు లేదు. వాక్యాన్ని చెబుతూ ఉంటే రాసుకోవడం ఎంత అవసరం. నేను చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా దైవ వాక్యం అందిస్తుంటుండగా రాసుకునే అలవాటు మనకు మంచిది. అలా రాసుకోవడం ద్వారా మనము విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ధ్యానించే జీవితంలో, చదువుకునే జీవితంలో ఇంప్రూవ్ అవుతాం. ఇప్పుడు చెప్పండి త్వరగా. 25వ అధ్యాయంలో ఎక్కడున్న యాకోబు? అందరు కలిసి చెప్పండి. ఇప్పుడు వెనకోడు ముందు అందరు చెప్పండి. తల్లి గర్భంలో ఉన్న యాకోబు. 27వ అధ్యాయంలో తండ్రి ఇంట ఉన్న యాకోబు. 28వ అధ్యాయంలో మా ప్రయాణంలో ఉన్న యాకోబు. 29వ అధ్యాయంలో తూర్పు పక్కకు బయలుదేరి వెళ్ళిన యాకోబు. 30వ అధ్యాయంలో మామ ఇంటికి చేరిన యాకోబు. 31వ అధ్యాయం మామ మందర కాసిన యాకోబు. 32వ అధ్యాయం పెనువేలులో నిలిచిపోయిన యాకోబు. 33వ అధ్యాయం తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్న యాకోబు. 35వ అధ్యాయం బేతేలుకి అంటే మందిరానికి వెళ్ళిన
యాకోబు బేతేలుకి వెళ్ళిన యాకోబు 35వ అధ్యాయం, బేతేలుకి వెళ్ళినాక 37వ అధ్యాయం, కానాను దేశంలో నివాసం చేసిన యాకోబు. ఆ తర్వాత 47వ అధ్యాయం, గోషేనులో నిలిచిపోయిన యాకోబు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ చరణం 4వ చరణములో కన్నీరు విడిచిన యాకోబు. ఈ 12 ఎలా ఉండాలంటే ఒక ముద్ర వేసినట్టుగా ఉండాలి. ఒక ముద్ర వేసినట్టుగా ఈ 12 సంగతులు మీలో ముద్ర పడిపోవాలి హృదయాలలో. అలాగైతే ఈ 12 సంగతులు చెబుతూ మనము అబ్రహాము చారా, అలాగే ఇస్సాకు రెబకా, అలాగే యాకోబు రాహేలు, వీళ్ళ సంగతులు గత నెలలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. వారు ప్రార్థనా పరులు అని జ్ఞాపకం చేశాం. ఎవరు ప్రార్థనా పరులు? అబ్రహాము, శారమ్మ, తన కుమారుడైన ఇస్సాకు, రెబకా, తన కుమారుడైన యాకోబు, రాహేలు. ఈ 3 కుటుంబాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కుటుంబాలు ప్రార్థన కుటుంబాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ కుటుంబంలో 3 తరాల వారు ఈ కుటుంబంలో ఎవరంట ప్రార్థనా పరులుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము కుటుంబమే కాదు, తన కుమారుడైన ఇస్సాకు కుటుంబము, తన కుమారుడైన యాకోబు కుటుంబము, ఈ 3 తరాల వారు ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో, ఆ గుడారములో ప్రార్థన చేసిన వారిగా మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన పరులుగా మనం చూస్తున్నాం. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేస్తూ ఉన్న కుటుంబాలకి ఈ దినము ఈ ప్రసంగంలో దేవుడు వారికేమి ఇస్తాడు, వారికేమి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తే లాభం కావాలి కదా, ఆశీర్వాదం కావాలి కదా. ఆశీర్వాదము దేవుడిచ్చేవాడా కాదా? ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇచ్చేవాడా కాదా? దీవించేవాడా కాదా అనేది ఈ దినము ఈ 2వ ప్రసంగంలో మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి ప్రసంగంలో 3 కుటుంబాల వారు ప్రార్థనా పరులని జ్ఞాపకం చేసుకున్నాము. ప్రార్థనా పరులకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడా కాదా అనేది ఈ దినము ఈ 2వ ప్రసంగంలో మనం ధ్యానం చేయబోతున్నాం. అందువల్ల ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒకసారి ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాం. చూడండి 11వ వచనం. సాయంకాల వేళ స్త్రీలు నీళ్లు చేదుకొనుటకు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా అబ్రహాముకు దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలబడి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకి వచ్చుచున్నారు. కాబట్టి నేను తాగునట్లు నీవు దయచేసి నేను చెప్పగా నీ వంచెలకు నీళ్లు పెట్టెదను అని ఏ చిన్నదైతే చెబుతుందో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నిర్మించినదై ఉండును గాక. చాలు. ఇక్కడ ఈ కథ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలుసు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి వివాహం చేయడానికి తన పెద్ద దాసుడైన అబ్రహాము దగ్గర ఉన్నట్టు ఎలియాజర్ని, తన పెద్ద దాసుడిని పంపించుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. సరే, మొత్తానికి ఆరోను అనే ఊరులోకి వచ్చేశాడు. ఆ బావి దగ్గర నిలబడ్డాడు. ఆ బావి దగ్గర నిలబడి
ఎలియాజరు కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఎలియాజరు ప్రార్థన చేయటమే కాదు, ఆయన తీసుకొచ్చుకున్నట్టు ఒంటెలు ఉన్నాయి చూడండి. ఆ ఒంటెలు బావి దగ్గర ఏం చేస్తున్నాయంట? మోకరిల్లి ఏం చేస్తున్నాయి చెప్పండి? మోకరిల్లినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ మనం చూస్తే అబ్రహాము ఇంటిలో పనివాడైన ఎలియాజరు ప్రార్థన పరుడు. 4వ 5వ అబ్రహాము దగ్గర ఉన్నటువంటి పశువులు కూడా, ఆ ఒంటెలు కూడా మోకాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 5 సంగతులు క్లుప్తంగా మనకు జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము ఇంటిలో ఆ ఒంటెలు కూడా మోకరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పనివారు కూడా ప్రార్థన పరులుగా మనం చూస్తున్నాం. ఆ ఇంటిలో 5 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1, అబ్రహాము శారమ్మ ప్రార్థన పరులు. తర్వాత వాడు కుమారుడైన ఇస్సాకు భార్య అయిన రెబకా ప్రార్థన పరురాలు. అలాగే ఆ రెబకాకి ఇస్సాకు కలిగినట్టు యాకోబు ప్రార్థన పరుడు. తన భార్య అయిన రాహేలు కూడా ఎవరు? ప్రార్థన పరురాలు. అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడైన ఎలియాజరు అనే ఆయన ఎవరు? ప్రార్థన పరుడు. ఆ అబ్రహాము ఇంటిలో ఉన్న ఆ వంచెలు కూడా మోకరిల్లుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వంచెలు కూడా మోకరింపజేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. బావి దగ్గర వంచెల మోకాళ్ళు ఉన్నట్టుగా ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, అంటే అబ్రహాము ఇంటిలో పశువులు కూడా మోకాళ్ళ మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పనివారు కూడా మోకాళ్ళ మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మనము ఎంతమందిని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవారిగా ఉన్నామో ఒక్కసారి ఆ కుటుంబం ద్వారా, మనం ధ్యానం చేసినట్టే ఆ కుటుంబాల ద్వారా మన జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని మా దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది. అలాగంటే ఇలాగ ప్రార్థన చేసిన వారికి దేవుడు ఏం ఆశీర్వాదాలు ఇచ్చేవాడు అనేది కదా మన పాఠం. అలాగ ప్రార్థన చేసిన వాడికి దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, ఈ దిన పాఠంలో ప్రార్థన చేసిన వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు చూద్దాం. బైబిల్ గ్రంథంలో గమనిద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథము 11 చదివాము. 24వ అధ్యాయము మొదటి శరణం చదువుకున్నాం. ఇప్పుడు మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎప్పుడు దాకా దేవుని ఆశీర్వాదాలు చూడండి. వృద్ధాపం అయ్యేంత వరకు అబ్రహాముని 12వ అధ్యాయంలో పిలిచాడు. 12వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహాము గుడారం దగ్గరికి వెళ్ళి, అబ్రహాము గ్రామం దగ్గరికి వెళ్ళి దేవుడైన యెహోవా పిలిచాడు. ఏమని పిలిచాడు? నీ ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి రా, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని పిలిచాడు. ఆశీర్వదిస్తాను అని 12వ అధ్యాయంలో పిలిస్తే 24వ అధ్యాయం అంటే ఇంచుమించు 12 చేయండి, ప్రెస్ చేయండి. 12 ఎంతైనా చెప్పండి? 24. ఈ 12 అధ్యాయాల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. 24వ అధ్యాయంలో కూడా వృద్ధుడైపోయాడు అబ్రహాము. వృద్ధుడైన అబ్రహాముని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఒకసారి ఒక వ్యక్తిని పిలిచి ఆశీర్వదిస్తే అది వృద్ధుడైనాక ఆశీర్వాదం ఉండదా? జవాబు రాట్లా. ఒకసారి దేవుడు పిలిచి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం వృద్ధాపమైనంత వరకు ఆశీర్వాదం ఉండదా? మధ్యలో తీసేస్తాడండి. మధ్యలో తీసేసేవాడు కాదు దేవుడు. ఒకసారి ఆశీర్వదిస్తే మధ్యలో ఎప్పుడు తీసేస్తాడంటే సౌలుకి మధ్యలో తీసేశాడు. దేవుని స్తుతించకుండా అపవాదు వైపు తిరిగినప్పుడు, సాతాను వైపు తిరిగినప్పుడు దేవుడున్న ఆశీర్వాదం ఏం చేయగలరు చెప్పండి? తీసి వేయగలడు. సౌలు రాజుగా ఉన్న సౌలు, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు అయిన సౌలు, ఆయనకి ఆశీర్వాదాలు పోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించేంత వరకు, దేవుణ్ణి మహిమపరిచేంత వరకు, దేవుణ్ణి కీర్తించేంత వరకు, దేవుని సన్నిధిలో మనం గడిపేంత వరకు
దేవుడు ఆశీర్వాదాలు తీసివేసేవాడు కాదు. అందువల్ల వృద్ధాప్యంలో కూడా అబ్రహాముని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించను. అంటే ఈ 24వ అధ్యాయం అంతా మ్యారేజ్ అంటే పెళ్లిది, వివాహాన్ని గురించి రాయబడి ఉంది. అలాగైతే తన కుమారుడైన ఇస్సాకుకి వివాహం కూడా చేసుకోగలిగాడు. అంటే రెబెకాని కోడలుగా తెచ్చుకోగలిగాడు గుడారం లేదు. అందుకనే దేవుడైన యెహోవా అంటున్నాడు అబ్రహాముని, అన్ని విషయాల్లో అబ్రహాముని యెహోవా ఆశీర్వదించను. అన్ని విషయాల్లో అయిపోయింది. 18వ అధ్యాయంలో సంతానం కనుక్కున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 15లో 16లో దేవుని మీద అలిగాడు. 13వ అధ్యాయంలో ఆస్తి ఇచ్చాడు. 13వ అధ్యాయంలో ఆస్తి ఇచ్చాడు. అది జ్ఞాపకం చేసామనుకుంటా నేను. 13వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా, కోరిక జ్ఞాపకం చేస్తున్నాను అంతే. 13వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. అబ్రహాము ఎండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండాను. అంటే 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో పిలిచాడు. 13వ అధ్యాయం 2వ అధ్యాయంలో బంగారం ఇచ్చాడు, ఎండిచ్చాడు, పశువులు ఇచ్చాడు, బహు ధనవంతుడైపోయాడు. అలాగైతే 24వ అధ్యాయంలో వృద్ధాప్యములో కూడా యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాను అని చదివాం కదా మొదటి వచనంలో 24వ అధ్యాయంలో. అలాగైతే అన్ని విషయాల్లో ఆశీర్వదించాను అని చదివాము. మరి 13వ అధ్యాయంలో ఎండిచ్చా, బంగారం ఇచ్చా, పశువులు ఇచ్చా, బహుఆస్తిపరుడైన మళ్ళీ ఈ ఆశీర్వాదం ఏంటి అని అంటే 18వ అధ్యాయంలో కుమారుణ్ణిచ్చి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆస్తి అంతటికి వారసుడు చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు కుమారుడికి వివాహమైతే కూడా అది కూడా కుమారుడు ఆ లోటు కూడా లేకుండా అబ్రహాము తెచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. భార్య అప్పటికే చనిపోయింది. చారమ్మ చనిపోయిన తర్వాత నా కుమారుడికి వివాహం చేయాలనుకున్నాడు. అలాగైతే రెబెకా తన ఇంటికి వచ్చింది. ఇంకా కింద వచ్చిన 11వ వచనం కాడి నుంచి మనం చదివితే 24వ వచనం వరకు, 24వ అధ్యాయం 24వ వచనం చదివితే రెబెకమ్మ ఇంటికి రావటం, చారమ్మ గుడారములకి ఇసాకు తీసుకొని వెళ్ళటం. అంటే వృద్ధాప్యంలో అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించను. అలాగైతే ప్రేమని దేవుని బిడ్డలు, దేవుని ఆశీర్వాదం కావాలంటే ఒకటే మార్గము, మనము ప్రార్థన పరులుగా ఉంటే మన వృద్ధాప్యం అయ్యేంత వరకు ఆశీర్వాదం మన గృహాలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది ఒకటి నేర్చుకోవాలి మనం ఈ పాఠంలో. మనము ప్రార్థన పరులుగా ఉంటే దేవుడు మన కుటుంబాలను ఏం చేసేవాడు? ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి నాతో, అందరూ కలిసి చెప్పండి. మనం ప్రార్థన పరులుగా ఉంటే దేవుడు మన కుటుంబాలను ఏం చేసేవాడు చెప్పండి? ఆశీర్వదించేవాడు. ఏ కుటుంబం వారైతే ప్రార్థనలో చేస్తూ ఉంటారో, ఇంటిలో లేకపోతే సంఘములో ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన అనే ఆ పదము ఎవరి నోటినైతే వస్తుందో వారిని దేవుడు ఏం చేసేవాడు? ఆశీర్వదించేవాడిగా మనం చూస్తున్నాం. ఆశీర్వదించేవాడిగా. ఆదికాండ గ్రంథం మొదటగా 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించను. చూడండి 31వ వచనం. 31వ వచనం ఏంటి? 31వ వచనము 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం. లాబాను చెప్తున్న మాట ఎవరిని? ఎలియాజుని గురించి చెప్తున్న మాట. లాబాను అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయుచున్నాను. ఇప్పుడు లాబాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే, ఎలియాజరు ఒంటెను తీసుకొని లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇంటికి ఎవరు తీసుకొని వెళ్ళారు? రెబెకా తీసుకొని వెళ్ళింది. రెబెకా బావి దగ్గర నుంచి ఒంటెలకు నీళ్లు పోసి ఎలియాజరుకు నీళ్లు పోసి ఆయన ప్రార్థన ఫలించింది. ఆయన బావి దగ్గర మోకాళ్ళున్నాడు, ఒంటెల చేత ప్రార్థన చేయించాడు. ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఈ బావి దగ్గరికి ఈ గ్రామంలో ఉన్న యవన స్త్రీలు ఈ బావి దగ్గరికి వచ్చి నాకు